Hi, hello, namaste. Welcome to my another presentation. సోఫియా ఖురేషీ మరీ అన్యాయంగా, దారుణంగా, దుర్మార్గంగా ఇంతకన్నా పదాలు అబ్యూజ్ వాడలేను కాబట్టి అంతతో ఆపేస్తున్నాను నేను. ఓకే, అదే కొద్దిగా పర్లేదు బూతులు తిట్టినా అని అన్నవాడు ఇంకా బూతులు తిట్టుండేవాడు. నేను తిట్టలేక నేను అంతవరకు ఆపాను. ఓకే, దారుణంగా, దుర్మార్గంగా, అన్యాయంగా అనే పదాలతో ఆపుతున్నాను. ఓకే, ఆమెని ఒక కామెంట్ చేశారండి. ఒక ఎన్డీఏ కూటమికి సంబంధించిన మినిస్టరు మధ్యప్రదేశ్లో. నేను ఎన్డీఏ కూటమి అని వీళ్ళ ముగ్గురు ఫోటోలు ఎందుకు పెట్టానంటే, ఇది చూడండి, సోఫియా ఖురేషీ మా సిస్టరే. ఎస్, మా సిస్టరే సోఫియా ఖురేషీ. కాబట్టి మా కోసం బోర్డర్లో కొట్లాడుతుంది. ఆమెకేం పిచ్చేయింది. ఇక్కడ ప్రాణాలు అర్పించి పిల్లల్ని, భార్యని, భర్తల్ని, మొత్తాన్ని, కుటుంబాన్ని వదిలేసి గన్నులు పట్టుకొని బోర్డర్లో నిలబడతాను పిచ్చే ఆమెకి ఏమన్నా? మా సిస్టర్ కాబట్టి మమ్మల్ని కాపాడటానికి చేస్తుంది. వీళ్ళకి కాదంట, కూటమికి కాదంట అని ఒక టైటిల్ పెట్టి. ఎందుకు కూటమి కాదంట అంటే, అక్కడ మధ్యప్రదేశ్లో కూటమి ఒక అతను అన్నాడు, అన్నా మరి అన్యాయం, మరి వీళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టావన్నా? అక్కడక్కడ మధ్యప్రదేశ్లో అంటే రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకులకు ఓటేస్తారు అనేది పెద్ద పొరపాటు. ఆలోచనలకు ఓటేస్తారు రాజకీయ పార్టీలు. ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే డెమోక్రసీలో ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో ఆలోచనలకు ఓటేస్తారే తప్ప రాజకీయ నాయకులకు ఓటేయరు. ఓకే, ఒక ఆలోచన చుట్టూ, మన ఆలోచనకి దగ్గరగా ఎవరు ఆలోచిస్తున్నారని ఒక పార్టీ చూసుకొని దాని చుట్టూ చీమలు గుమిగున్నట్టు గుమిగూడతారు ఓటర్లు, అంతే తప్ప మిమ్మల్ని చూసి ఓటేస్తున్నారు అది పెద్ద పొరపాటు అది. ఓకే, రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉండొచ్చు. వాళ్ళల్లో వ్యాపారస్తులు ఉండొచ్చు, స్కామ్స్టర్స్ ఉండొచ్చు, రౌడీ షీటర్లు ఉండొచ్చు, నిజంగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, సోషల్ యాక్టివిస్టులు ఉండొచ్చు, సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఉండొచ్చు. అన్ని రకాల వాళ్ళు రాజకీయ పార్టీల చుట్టూ గుమిగూడతారు. వాళ్ళలో దొంగలు ఉంటారు, దొరలు ఉంటారు రాజకీయ నాయకుల్లో. బట్ ఓటర్కి అదేముండదు. ఓటర్ ఏంటంటే వాడు ఒక ఆలోచనలో ఉంటాడు, ఆలోచన తగ్గబట్టు వాడు ఓటేస్తాడు. కాబట్టి మీరు ఒక ఎలియన్స్, కూటమిలోకి ఎలియన్స్లోకి వెళ్ళటం అంటే ఏదో ఓట్లు షేర్ చేసుకోవటం అనుకోకండి. కూటమిలోకి వెళ్ళటం అంటే వాళ్ళ ఆలోచనలు షేర్ చేసుకోవటం అని అర్థం. వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ భావజాలాలని, వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మీరు ఏకీభవిస్తున్నారని అర్థం. ఎలియన్స్లోకి వెళ్తే వాళ్ళ ఆలోచన విధానంలోకి సరే పోని వీళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరి దారి చూసుకున్నాడో లేదు, వాళ్ళు ఇప్పుడు కూడా ప్రసంగాలు మోస్తున్నారు. ఆ ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ 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 అని చెప్పి మోస్తున్నారు. వీళ్ళు మోస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మరి భారతదేశంలో ఎక్కడ ఎన్డీఏ తప్పు జరిగినా మరి వీళ్ళు దాన్ని బాధ్యత కూడా తీసుకోవాల్సి వచ్చింది. దే కెనాట్ ఎస్కేప్ దిస్. వెన్ యూ ఆర్ గెయినింగ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఎన్డీఏ, యూ ఆల్సో షుడ్ బేర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎన్డీఏ. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఫోటోలు పెట్టి నేను దీని గురించి మాట్లాడుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రతిపక్షం అంటే వీళ్ళు అధికారం, మనం ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నాం. ఓకే, సోఫియా ఖురేషీ మా సిస్టరే, వీళ్ళకి కాదంట అని చెప్పి నేను టైటిల్ పెట్టి మాట్లాడుతున్నాను. ఓకే, ఇంతకు ఏం జరిగింది ఏంటంటే, ఇదిగో చూడండి, మధ్యప్రదేశ్లో ఇది ఒక అతను చూడండి, సిస్టర్ ఆఫ్ టెర్రరిస్ట్. ఈమెంట సోఫియా ఖురేషీ అంటే టెర్రరిస్టులకి సిస్టర్ అంట. ఇది ఏ పేపర్ రాశారు? CNN News 18 రాసి, CNN News వాళ్ళు రాశారు. సిస్టర్ ఆఫ్ టెర్రరిస్ట్. ఎంపీ మినిస్టర్, మధ్యప్రదేశ్ మినిస్టర్ స్పార్క్స్ రో ఓవర్ కాంట్రవర్షియల్ రిమార్క్స్ ఆన్ కొలనల్ సోఫియా ఖురేషీ. ఏనా సిస్టర్ ఆఫ్ టెర్రరిస్టులకి సిస్టర్ ఏందిరా అంటే వాడికి మర్చిపోయిందా అతనికి? టెర్రరిస్టులకి సిస్టర్ ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. ఆ వీడియో చూపిస్తున్నా చూడండి, మీరు చూడండి ఆ వీడియో చూడండి. जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे, वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी रीति करवाई। मोदी जी की दौर उन्होंने कपड़ा उतार के हमारे हिंदुओं को मारा, और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी रीति करने हमारे जात उनके घर। अब मोदी जी कपड़े तो उतार नहीं सकते थे, इसलिए उनके समाज की बहन को भेजा कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नहीं देश का सम्मान, मान सम्मान हमारी बहनों का बहुत तक बदला। तुम्हारी जाति की समाज की बहनों को पाकिस्तान भेज कर चलो कोई ले सकता है, और उन्होंने कहा था घर में घुस के मालूम
అది ఇప్పుడు అర్థమైంది. అతను హిందీలో ఏమన్నాడంటే అది వీళ్ళ బ్రదర్ అని అంటున్నా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎలియన్స్లో ఉన్నారు. ఎలియన్స్ మినిస్టర్ అంటే వాళ్ళ బ్రదరే కదా. ఓకే, సో వీళ్ళ బ్రదరే, మన సిస్టర్ని వీళ్ళ బ్రదర్ ఏమన్నాడంటే భారతదేశంలో మన పహల్గామ్లో గొడవ జరిగింది, అక్కడ చనిపోయినటువంటి 26 మంది భారతీయులు కూడా మన బ్రదర్స్, వాళ్ళు మన బ్రదర్స్. ఇప్పుడు ఇతను మాట్లాడిన అతను మన బ్రదర్ కాదు, ఎందుకంటే ఎవరైతే మన భారతీయులో వాళ్ళు మన బ్రదర్స్. మనం చిన్నప్పటి నుంచి మన స్కూల్స్లో నేర్పించింది అదే కదండి, ఆల్ ఇండియన్స్ అండ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చిన్నప్పుడు 1వ తరగతి నర్సరీ నుండి పిల్లలకి ప్రతిజ్ఞ చేపిస్తారు ఉదయాన్నే స్కూల్లో. మరి ఇంత పిహెచ్డీలు దాకా చదివేము అని అంటే 20-30 సంవత్సరాలు మా యొక్క జీవితం మొత్తం ఎడ్యుకేషన్లోనే పోయింది. అంటే అన్ని సంవత్సరాలు మేము ప్రతిజ్ఞ చేశాం కదా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. కాబట్టి వాళ్ళలో ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, హిందూ, సిక్కు ఎవడైనా ఉండొచ్చు, దే ఆర్ మై బ్రదర్స్. సో పహల్గామ్లో మన బ్రదర్స్ని చంపేశారు. పహల్గామ్లో 26 మంది మన బ్రదర్స్ చనిపోతే, ఆ బ్రదర్స్ చనిపోయిన వాళ్ళల్లో 26 మంది భార్యలు వితంతువులు అయ్యారు. ఇతను ఏమంటాడంటే ఆ హిందీలో మాట్లాడిన ఎంపీ మినిస్టరు, మా సిస్టర్స్ అంటే మా సిస్టర్స్ యొక్క పసుపు కుంకాలు తుడిపేసిన వాడి మీదకి మీ సిస్టర్ని పంపించాము అని టెర్రరిస్టులకు చెబుతున్నాడు వాడు. ఏమంటే కల్నల్ ఖురేషీ అట టెర్రరిస్టులకి సిస్టర్ అంట. ఎందుకంటే ఆ ముస్లిం అని, ఖురేషీ ముస్లిం అని, మీ సిస్టర్ అని టెర్రరిస్టులకి. అరే వీళ్ళకి బుర్ర ఉందా? కొన్ని ఏం మాట్లాడాలో కూడా తెలియదండి. ఏంటంటే ఇప్పుడు ఈ కెమెరా, ఈ టీవీ ఆపేస్తే అక్కడ కూర్చొని నాకు ఇప్పుడు మాట్లాడినట్టు మాటలు రావు. ఓకే, సో ఎందుకంటే కొద్దిగా సంస్కారంగా, స్లోగా, మెత్తగా నేను మాట్లాడుతూ ఉంటాను. ఓకే, బట్ ఆఫ్ ద రికార్డ్ అండ్ ఆఫ్ ద కెమెరా చాలా బాధ, కోపం అనమాట వీళ్ళ మీద. ఇప్పుడు ఇప్పుడు ఈమెమో నార్మల్ వ్యక్తి అనుకున్నారా? సోఫియా ఖురేషీ నార్మల్ వ్యక్తి అనుకున్నారా? భారతదేశంలో గన్ను పట్టుకొని మన కోసం త్యాగం చేస్తుంటే కేవలం మతాన్ని బట్టి మీ సిస్టర్ అని టెర్రరిస్టులకు చెప్తారా? ఆ చనిపోయిన 26 మంది మన బ్రదర్సే కాబట్టి మన సిస్టర్కి పొట్లాడుతుంది. ఖురేషీ కూడా మన సిస్టరే కదా. మన సిస్టరు టెర్రరిస్టుల సిస్టర్ కాదు, మన సిస్టర్ కాబట్టి మన కోసం బోర్డర్లో పోరాడుతుంది. ఈడంటాడు టెర్రరిస్టులు సిస్టర్ అంటాడు. ఓకే, ఎందుకంటే ముస్లిం కాబట్టి. ఆలోచన అదేనంటే మనం ఓట్లు వేసేటప్పుడు నాయకులకి వేయద్దా, ఆలోచనకి వేయండి అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. వాళ్ళ ఆలోచనలు మీ ఒక సిద్ధాంతంలో ఉన్న లోటుపాట్లను తెలుసుకొని మీరు ఓటు వేయండి, నాయకులను చూడకండి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను. ఓకే, ప్రతి ఆడికి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఆ సిద్ధాంతం యొక్క లూప్ హోల్స్ ఉంటాయి, ఆ లూప్ హోల్స్ని స్టడీ చేసి మీరు ఓటు వేయండి అని. ఓకే, ఈమెమో నార్మల్ పర్సనా? ఇక చూడండి, కల్నల్ సోఫియా ఖురేషీ, ఏజ్ 36 years, గుజరాత్, షీఈస్ ఫ్రమ్ గుజరాత్. నరేంద్ర మోడీ గారు వాళ్ళ స్టేటే కాబట్టే ఆమెకు అంత ఎలివేషన్ ఇచ్చి ఉండొచ్చు నరేంద్ర మోడీ గారు, మా స్టేట్ ఆమె అని. అంటే మోడీ గారికి నమ్మకం ఉంది ఈమె మీద కాబట్టి ఆమెను ఎలివేట్ చేశాడు, ఆమెకు అవకాశం ఇచ్చాడు, ప్రెస్ ముందు మాట్లాడమన్నాడు. మోడీ గారు మా స్టేట్ ఆమె కాదని నువ్వు పైకి లేపితే, కానీ నీ ఫాలోవర్స్, నిన్ను ఫాలో అయ్యేటువంటి నీ మినిస్టర్స్, మీ పార్టీలో, మీ ఎన్డీఏలో పార్టీలో మినిస్టర్స్ వాళ్ళు ఏమి టెర్రరిస్టులకు సిస్టర్ అనుకుంటున్నారు. ఎందుకు? పాప మోడీ గారిలో తప్పు లేదు, మోడీ గారు ఒక ఇండివిజువల్. వాళ్ళ యొక్క భావజాలం ఉందే, వాళ్ళ ఆలోచన ఉంది, ఆలోచనలో తప్పు ఉంది, వాళ్ళకి టీచ్ చేసిన విధానంలో తప్పు ఉంది, వీళ్ళందరి యొక్క ఫాలోవర్స్కి వాళ్ళు టీచ్ చేసిన విధానంలో తప్పు ఉంది. ఓకే, కాబట్టి అతను ఈమె టెర్రరిస్ట్ సిస్టర్ అన్నాడు. ఈమె నార్మల్ పర్సనా? పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ బయోకెమిస్ట్రీ. చాలామంది రాజకీయ నాయకులు 10వ తరగతి కూడా పాస్ అవ్వలేక, చదువు రాక రాజకీయ నాయకులు అయిన వాళ్ళు ఉన్నారు. 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదండి, వాళ్ళకి అవసరం లేదు, చదువు రాదు. చదువు రాకపోతే ఏం చేయాలంటే రాజకీయం ఒక దిక్కు అని చెప్పి చాలామందికి ఉంది. ఇంత గతంలో బతకలేనోడు బడిపొంతులు అని ఉంటాడు కదా, ఇప్పుడు చదువు రానోడు రాజకీయ నాయకుడు అని చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి చదువు రాని వాళ్ళు మొత్తం. ఈమె నార్మల్ పర్సనా? షీ ఈజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ బయోకెమిస్ట్రీ. వాళ్ళ హస్బెండ్ మేజర్ తజావుద్దీన్ ఖురేషీ. అంటే ఈమె హస్బెండ్ కూడా ఇండియన్ ఆర్మీలో మేజర్. అంటే భార్యాభర్తలు ఇద్దరు గన్నులు పట్టుకొని మన భారతదేశం కోసం
కొట్లాడుతుంటే నువ్వు టెర్రరిస్టులకు సిస్టర్ అంటావా? టెర్రరిస్టులకు సిస్టర్ అంటారా ఏమని? ఓకే, వాళ్ళ ప్రాణాలు అప్పించి వాళ్ళు బోర్డర్లో మన కోసం కొట్లాడుతుంటే. అంతేకాదు, షీఈస్ ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ టు లీడ్ ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 ప్రోగ్రామ్. ఫోర్స్ 18 ఒక ప్రోగ్రాం పెడితే ఎంతవరకు మగవాళ్ళే ఆ ప్రోగ్రామ్ని లీడ్ చేస్తే షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు లీడ్. అంత కమిటెడ్ లేడీ, హైలీ ఎడ్యుకేటెడ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ బయోకెమిస్ట్రీ. పోనీ ఏదో సోషల్ స్టడీస్లో, హిస్టరీలో కాదు, బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్, సైన్స్ స్టూడెంట్, నెంబర్ 1 ఇన్ మ్యాథమెటిక్స్, నెంబర్ 1 ఇన్ సైన్స్. ఆమెకి ఏం పని ఉండిపోయి బోర్డర్లో గన్నుబొట్టుగా నిలబడుతుందండి? బయోకెమిస్ట్రీలో ఉద్యోగాలు దొరకలేదా ఆమెకి? బయోకెమిస్ట్రీలో ఉద్యోగాలు దొరకలేదా? టెర్రరిస్ట్ సిస్టర్ అని పోయిందా? participated in United Nations peacemaking operation in Congo in 2006. This is her character. అండి. యునైటెడ్ నేషన్స్కి సంబంధించి పీస్ మేకింగ్ కమిటీలో ఒక మెంబరు. యునైటెడ్ నేషన్స్ పీస్ మేకింగ్ వాళ్ళు ఏం చేస్తారు? దేశాల మధ్య యుద్ధాలు ఆపుతూ ఉంటారు. వాళ్ళు యుద్ధాలు వద్దరుపై కొట్టుకోకండి అని చెప్పేటువంటి ఒక పీస్ మేకింగ్లో ఒక మెంబరు, దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ భారతదేశ ఆర్మీకి వెళ్ళి ఇప్పుడు 2025లో మన హిందూ సహోదరులు పహల్గామ్లో చనిపోతే మా సహోదరుల మీద దాడి చేస్తారని మన సిస్టర్ వెళ్ళి పొట్లాడింది. ఆడంటాడు ఈమె పాకిస్తాన్కి సంబంధించిన సిస్టర్ అంట. ఎందుకంటే ముస్లిం అని. ఏం ఆలోచన? ఏంది మీరు ఆలోచించేదంటే, వాట్ ఈస్ ద ఐడియాలజీ యు గ్రో, వాట్ ఈస్ ద ఐడియాలజీ యు థింక్? నో. ఇక చూడండి, యూనివర్సిటీ ఆఫ్ బరోడా, ఈమె ఎప్పుడైతే ఫేమస్ అయిందో యూనివర్సిటీ ఆఫ్ బరోడా వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు, కంగ్రాచులేషన్స్ చెప్తే. ఎందుకు? షీ స్టడీడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మైక్రోబయాలజీ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ బరోడా. ఆ యూనివర్సిటీ వాళ్ళు చూడండి, వాళ్ళు ఇచ్చారు కంగ్రాచులేషన్స్ కల్నల్ సోఫియా ఖురేషి అండ్ చూడండి, అల్యూమినీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ 1997 బ్యాచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీలో షీఈ్ అల్యూమినీ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ బరోడా. మీలాగా రోడ్లు చదువు లేకుండా రోడ్లన్నీ తిరిగింది అనుకున్నారేంటి? మేము ఆమెకి పిచ్చా? మొత్తం బయోకెమిస్ట్రీ చదివి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఒక మేజర్ ఆర్మీని పెళ్లి చేసుకొని 2 గన్నులు పట్టుకొని భారతదేశంలో పాకిస్తాన్ వాళ్ళతో కొట్లాడుతుంటే మన కోసం టెర్రరిస్ట్ సిస్టర్ అంటారు ఆమెని. నేను అందుకు వీళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టానంటే వీళ్ళు కూడా స్పందించాలి. ఎందుకంటే నేను అదే చెప్పాను, ఏంటంటే వీళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇట్లాంటి వాటి మీద కూడా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు స్పందించాలి. ఎందుకంటే యు ఆర్ క్యారింగ్ ఎన్డీఏ మ్యాన్, యు ఆర్ నాట్ క్యారింగ్ ఆంధ్రప్రదేశ్. మీరేమో తెలుగుదేశం పార్టీని మీరు ఇప్పుడు ఈయన ఎప్పుడన్నా మా తెలుగుదేశం పార్టీ అని అంటలా. ఎందుకు? ఎలయన్స్లో ఉన్నాడు. ఈయన మా జనసేన పార్టీ అని, జనసేన అని పేరు మర్చిపోయాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన ఎన్డీ ఎలయన్స్లో ఉన్నాడు. ఈయన కొంచెం జాగ్రత్తగా అసలు ఏం మాట్లాడలేదు, మీడియా ముందుకు రావట్లేదు. లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా ఎన్డీఏ అని అంటున్నాడు అతను. ఓకే సరే, వీళ్ళు ముగ్గురు కూడా ఎన్డీఏని క్యారీ చేస్తున్నారు, బీజేపీని క్యారీ చేస్తున్నారు తప్ప వాళ్ళ పార్టీలు మర్చిపోయారు, పార్టీ పేర్లు మర్చిపోయారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఆ పార్టీ పేరు మర్చిపోయాడు, స్పెల్లింగ్ కూడా మర్చిపోయి ఉంటాడు జనసేన అనే దానికి. ఓకే, బీజేపీని క్యారీ చేస్తున్నాడు. వీళ్ళందరూ కలిశారు కాబట్టి బీజేపీ, జనసేన, టీడీపీ కలిశారు కాబట్టి ఎన్డీఏ అయింది. ఇప్పుడు ఆ ఎన్డీఏ మినిస్టర్ అంటాడు ఖురేషి మా సిస్టర్ కాదు, టెర్రరిస్ట్ల సిస్టర్ అంటాడు. సో నేను ఐ ఫీల్ సో సాడ్ ఆఫ్టర్ సీయింగ్ దీస్ కైండ్ ఆఫ్ మెసేజెస్. ఉదయాన్నే లెగిసి న్యూస్ చూడగానే, ఇంగ్లీష్ న్యూస్ చూస్తాను జనరల్గా, ఇంగ్లీష్ న్యూస్ చూడగానే ఇది కనిపించింది. ఇదేంద్రా భయ్, సిస్టర్ ఆఫ్ టెర్రరిస్ట్ అని ఖురేషి ఫోటో పెట్టాడు ఏంద్రా అని చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. లోపలికి వెళ్ళి చదివితే ఆ వీడియో దొరికింది. ఓకే, సో సాడ్. అందుకే ప్రజలు ఇప్పుడు కూడా నాయకుల యొక్క ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడే మనం ఈ దేశాన్ని కాపాడగలుగుతాం తప్ప మూర్ఖత్వంగా పార్టీలు, నాయకులు వెంటబడితే మనం ఆలోచన కాపాడలేము. అది నా తెలిసిన వరకు. థ్యాంక్ యూ, నమస్కారం.